నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్త. నిందితుల నుంచి 45 లక్షల విలువ చేసే 598 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీమకుర్తి విద్యానగర్కు చెందిన పమిడి పద్మశ్రీ మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యుల పెద్ద కర్మ నిమిత్తం ఈ నెల 21న పెద్ద అంబటిపూడికి వెళ్లి తర్వాతి రోజు ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. దీంతో 60,000 నగదు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్పీ ఎస్వి శ్రీధర్రావు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ చీమకుర్తి సిఐ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులు వదేసిన వేణుగోపాల్ రెడ్డి, షేక్ తరుణ్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అభినందించారు. ప్రాపర్టీ కేసు ప్రకాశం పోలీస్ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. 21 తేదీ నైట్ టైం చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లోనే దొంగతనం జరిగింది. దానికి రిపోర్ట్ 22 తేదీలో వచ్చిన తర్వాత అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో 3 స్పెషల్ టీంలు తయారు చేసి ముద్దాయిల కోసం పట్టుకోవడానికి ఎఫర్ట్స్ చేయడం జరిగింది. అందులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు చీమకుర్తి పోలీస్ అలాంగ్ విత్ సిసిఎస్ పోలీస్ వాళ్ళు 2 పాత ముద్దాయిలకి పట్టుకోవడం జరిగింది. ఆ 2 పేర్లు వేణుగోపాల్ రెడ్డి అని ఒకరు, ఆయన మీద ఇంతకుముందు రికార్డ్ పరంగా ఆంధ్రప్రదేశ్లో 13 కేసులు ఉన్నాయి, తెలంగాణలో ఇంకా 6 కేసులు ఉన్నాయి. అన్నీ ఇది ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. దాని తర్వాత రెండవ అక్యూజ్డ్ రఫీ దగ్గర ఆయన మీద కూడా ఒకటి ఎన్డీపీఎస్ కేసు ఉంది. సో ఈ కేసులో ఇంపార్టెంట్ ఏంటంటే త్వరలోనే యాక్షన్ తీసుకున్న తర్వాత ఏం క్రైమ్ ప్రాపర్టీ రికవరీ అయింది, అది ఇంటాక్ట్ రికవరీగా వచ్చింది. మీరు చూస్తుంటే ఒక 598 గ్రామ్స్ అంటే 75 sovereigns ఆఫ్ గోల్డ్ ఇంత యాజ్ ఇట్ ఈజ్గా 2 డేస్లో రికవరీ చేసి జరిగింది. సో ఇది మేము ఫామ్ 60 ద్వారా కోర్టులో పెట్టి కోర్టు ద్వారా ఎవరు కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళని అందజేయడం జరుగుతుంది. సో ఈ మంచి కేస్ డిటెక్షన్ కోసం నేను యాజ్ అ ప్రకాశం ఎస్పీగా శ్రీధర్ గారు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పండుగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు. ఎన్నికలకు ఆటంకం కలిగించాలని ఎవరైనా చూస్తే జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు.
ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై బుధవారం రాత్రి దర్శి మండలంలోని రాజంపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్తో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హులందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఏమైనా పంపిణీ చేసినట్లుగా గమనిస్తే వెంటనే విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయాలు సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నేను ఎస్పీ గారు అండ్ సీనియర్ పోలీస్ అఫీషియల్స్, ఆర్ఓ గారు అండ్ అసిస్టెంట్ కలెక్టర్ అండ్ అదర్ రెవెన్యూ అండ్ పోలీస్ అధికారులు కూడా ఇవాళ రావడం జరిగింది. ఈ రాజంపల్లి ఒక మేజర్ పంచాయతీ, దాదాపుగా 5,000 కంటే పైన ఉంటున్న జనాభా ఉంటున్న ఊర్లో దాదాపుగా 3,500 ఓటర్లు ఉన్నారు. 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 4 పోలింగ్ స్టేషన్స్ కూడా గతంలో జరిగిన వివిధ వైలెన్స్ వలన ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం గుర్తింపు చేయడం జరిగింది. ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ అండ్ కలెక్టర్ ఖచ్చితంగా స్వయంగా వెళ్ళి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉంటుంది, ఉన్న శాంతి భద్రతకి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏదో ఉందా లేదా అని మనం స్వయంగా వెళ్ళి ప్రజలతో పలకరించి ఆ విషయాలు తెలుసుకోవాలని ఎలక్షన్ కమిషన్ నిబంధనల కొరకు ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రజలందరితో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు కూడా కన్సర్న్స్ ఏముంటుంది అని కూడా వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఏరియాకి అడిషనల్ సెక్యూరిటీ మాత్రం కాకుండా ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ రిలేటెడ్ ఒంగోలులోని సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు 2024 జేఈఈ మెయిన్స్లో సంచలన విజయాలు సాధించారు. శ్రీ సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతరులకు, సిబ్బందికి అభినందనలతో పాటు అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులకు పూల బుకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సిఈఓ సురేష్, డీన్స్, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మన ప్రకాశం జిల్లాకి ఒక పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. ఆ ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, మరి ఆ ఫలితాలు రావడానికి నిత్యం కష్టపడిన డైరెక్టర్స్కి, సిఇఓ గారికి, మరి అధ్యాపక బృందానికి, మరి మా అన్ని విధాల మాకు చేదుడు వదుడుగా ఉన్న మా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మన ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ విద్యా సంస్థ సాధించని మరి పర్సెంటైలు సాధించడం జరిగింది. స్థాయిలో ఉండే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి వాళ్ళతోటి టీచింగ్ చెప్పించడం, వాళ్ళతో మరి మంచి మెటీరియల్ తయారు చేయించి మరి ఇయర్ వైజ్, మరి మంత్లీ వైజ్, వీక్లీ వైజ్ మరి షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి కమిట్మెంట్ ప్రకారం ఎప్పటికప్పుడు టైం టు టైము మరి షెడ్యూల్ రన్ చేయడము, మరి ఆ షెడ్యూల్ రన్ చేయడంలో మరి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, మరి గంగా శంకర్ రెడ్డి, మా సిఇఓ సురేష్ సారు నిత్యము పర్యవేక్షణలో ఉండి షెడ్యూల్ పర్ఫెక్ట్గా రన్ చేయడము, తర్వాత మరి డైలీ జరిగే ఎగ్జామ్స్ లో. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిత్య హోమములు, కుంభారాధన వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి నగరం పురవీధుల్లో విహారిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ వెంకటరమణ మహిళా కోలాట భజన మండలి వారిచే ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయంలో జరుగుతున్న స్వామివారి పూజ కైంకర్యాలను, ఉత్సవాలను ఆలయ కార్యనిర్వాహకాధికారి రజనీ కుమారి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముందుగా నగరంలోని లాయర్పేట సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నగరంలో ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వరకు చేరుకుంది. ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఈదా సుధాకర్ రెడ్డి ముందుకు సాగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని సుధాకర్ రెడ్డి తెలిపారు. మన ఓట్లు వెయ్యాలి, హస్త గుర్తుకే మన ఓట్లు వెయ్యాలి. పూర్తి కావాలంటే హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హామీలు నెరవేరాలంటే ఒంగోలు గోపాల్ నగర్లోని ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్ నందు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు జనరల్ నాలెడ్జ్ విషయాలపై పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సుబ్బారావు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీఐ ఇండియా
మోటివేషన్ ట్రైలర్ ఇస్మాయిల్ హాజరై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో చదువు మరియు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలి అన్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారావు ముఖ్య అతిథి ఇస్మాయిల్ చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సందర్భంగా విద్యార్థులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. Our princess mango is our national fruit. Hockey is our national game. Vande Mataram is our national song. Jana Gana Mana is our national anthem. Thank you. In our body. Nowadays, children are playing games in a mobile. In autumn season, trees shed their leaves. During spring season, flowers bloom everywhere. Thank you. East or west, Sri Pragna is the best school. మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చేటువంటి పిల్లలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. చాలా అద్భుతంగా నిర్వహించారు. పిల్లలు గత సంవత్సరం చాలా చక్కగా చదువుకొని మళ్ళా ఉన్నతమైనటువంటి క్లాస్కి వచ్చిన సందర్భంగా శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల సందర్భంగా వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లలు వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూపిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క విశిష్టతను బాగా పెంపొందించేశారు. పిల్లలందరికీ చక్కగా ఆశీర్వాదాలు హై స్కూల్ నందు గ్రాడ్యుయేషన్స్ సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగా జరిగినాయి. ఈ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా మా ఇస్మాయిల్ సార్ ముఖ్య అతిథిగా వచ్చి మా యొక్క పేరెంట్స్ని పిల్లల ఎడల ఏ విధంగా మనం మలుచుకోవాలి, మనము టీవీలకి సెల్ ఫోన్కి మనం బానిసలు అవుతున్నాం. మనము అదేవిధంగా మీ పిల్లల్ని ఆ విధంగా చేయొద్దు, మీ పిల్లల్ని మీరు కానీ మారితే పిల్లలు మారిపోతారు అనే చక్కటి సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. చాలా తల్లిదండ్రులు కూడా తన యొక్క ఉపన్యాసాన్ని ఎంతో చక్కగా బయటికి కూడా కదలకుండా అంత ఆనందంగా వాళ్ళు విన్నారు. మనం సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం లాస్ట్లో కూడా తన యొక్క చెప్తుంటే కేరింతలు క్లాప్స్ ఎన్నో బయట నుంచి వచ్చినాయి. అండ్ అంత యొక్క స్పీచ్ని వాళ్ళు అంతా బాగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లలు కూడా ఎట్లా ఉండాలి ఈ సెలవుల్లో. సంత నూతలపాడు నియోజకవర్గం టీడీపీ జనసేన మరియు బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా అభిమానులు నాయకులతో కలిసి వెళ్లి చీమకుర్తి మున్సిపల్ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బిఎన్ విజయ్ కుమార్ నామినేషన్ సందర్భంగా చీమకుర్తి నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్, మాజీ మంత్రి యామిని, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు, నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
దశలో ముందుకు కొనసాగాలి. అంబులెన్స్కు దారి ఇవ్వాలి, అందరూ సహకరించాలి. కూడా మనకి గత 20 సంవత్సరాల నుండి మన సంతనూతలపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు మనందరికీ తెలుసు. కానీ మనకి కొత్తగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా 4 మందిల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగింటి ఆడపడుచులకు, తెలుగు యువతకు, జన సైనికులకు, వీర మహిళలకు, సైకోకి తాడేపల్లి సైకోకి పెద్ద ఎత్తున మన సంతనూతలపాడు నియోజకవర్గ నాగులప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు నుంచి భారీగా జనసంద్రంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.